కడప జిల్లా బద్వేల్ పట్టణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. బద్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ చంద్రమోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ కృష్ణయ్య, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ తిరుమల బాబు జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకోవాలని చెప్పారు. దేశ సమగ్రత ఐక్యతను కాపాడుతూ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. Next anthem, Shilukar. Black song. స్వాతంత్రం వస్తే దాదాపు 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాం. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా స్వేచ్ఛా స్వాతంత్రాలతో మనం జీవిస్తున్నామంటే ఈరోజు ఎందరో మహానుభావుల వాళ్ళ త్యాగాలు, అంటే ప్రతి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి ఒక మహానుభావుడు. సో వాళ్ళ యొక్క త్యాగాల వల్లే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం. తర్వాత మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంటాం, స్వాతంత్రం ఏర్పాటు చేసుకుంటాం. అయితే మనం వారి యొక్క ఆశయాలు ఇలాగే కొనసాగిస్తున్నాం. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथ जन गण मंगल जय हे जय हे जय हे जय 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 हे విశ్రామ్ ఈరోజు మనం 20వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం గురించి మనం చరిత్రలో తెలుసుకుంటున్నాం. చదువుకునే రోజుల్లో మన గతంలో మన పూర్వీకులు అనుభవించిన కష్టాలు, స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే ఎన్ని కష్టాలు అనుభవించినారో వాటన్నిటినీ తొలగించేసి మన పెద్దలు స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులందరూ కూడా పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు, ఆస్తులు హరించిపోయినా కూడా మన స్వేచ్ఛ కోసం భావి తరాల ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనము 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం రావడం జరిగింది. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు అంతమొందిస్తూ అనేక నాయకుల, ప్రజల
త్యాగఫలం ఆధారంగా అనేక ఉద్యమాల ఆధారంగా మనకు 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగి కానివ్వండి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో